Welcome to the PowerPoint presentation. ఈరోజు మనం చెప్పుకోబోయేటటువంటి టాపిక్ కౌటిల్యుని అర్థశాస్త్రం. ప్రాచీన రాజ్య శాస్త్రాలలో కౌటిల్యుని అర్థశాస్త్రం అతి ప్రధానమైనటువంటిదిగా పరిగణించబడుతున్నది. అత్యంత ప్రాచీనమైన అర్థశాస్త్ర ప్రతిని దక్షిణ భారతదేశంలోని మైసూర్లో క్రీస్తు శకం 1909లో ప్రొఫెసర్ శ్యామశాస్త్రి కనుగొనడం జరిగింది. అప్పటి నుంచి ఈ అర్థశాస్త్రం మనకు వెలుగులోకి వచ్చింది. దీని రచనాకాలం ఎప్పుడు అనేటటువంటి విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. ఈ గ్రంథం బహుశా 4వ శతాబ్దికి చెందిన మౌర్య చంద్రగుప్తుని ప్రధానమంత్రి అయిన కౌటిల్యునిచే రచించబడినట్లుగా భావించబడుతోంది. ఈయనకే చాణక్యుడు అని కూడా పేరు. కుటిలమైనటువంటి రాజనీతిని బోధించాడు కాబట్టి ఈయనకి కౌటిల్యుడు అని పేరు వచ్చినట్లుగా చెబుతారు. బాణుడు, దండి మొదలైనటువంటి రచయితలు తమ తమ గ్రంథాలలో కౌటిల్యుని అర్థశాస్త్రాన్ని విశేషంగా ప్రస్తావించడం జరిగింది. కౌటిల్యుడు తన అర్థశాస్త్రం పూర్వపు అర్థశాస్త్రాల ఆధారంగా రచించబడిందని, ఇది రాజ్య సంపాదనకు దాని నిర్వహణకు ఉపకరిస్తుంది అని తన ప్రాచీనులకు కృతజ్ఞతాపూర్వకంగా కౌటిల్యుడు తెలిపినాడు. అంటే కౌటిల్యునికి పూర్వమే కొన్ని అర్థశాస్త్రాల రచన జరిగింది అని, వాటి ఆధారంగానే కౌటిల్యుడు తన ఈ అర్థశాస్త్రాన్ని రచించినట్లుగా మనం భావించవచ్చు. ఇంకా అర్థశాస్త్ర స్థానం ప్రాచీన భారత రాజనీతిలో దీని ప్రాధాన్యత ఏమిటి అన్నప్పుడు, రాజనీతిపై ఒక సిద్ధాంత శాస్త్ర గ్రంథంగానే కాకుండా రాజుకు తన విధి నిర్వహణలో అన్ని వేళలా ఉపకరించే సూత్ర సంచితంగా ఈ అర్థశాస్త్రం రచించబడింది. ప్రతిదినం ఎదురయ్యే ప్రభుత్వ సమస్యల గురించి దీనిలో చాలా విపులంగా చర్చించబడ్డాయి. కౌటిల్యుడు రాజనీతిని అత్యున్నతమైన శాస్త్రంగా, కళగా పేర్కొన్నాడు. మిగతా శాస్త్రాల ఉనికి, అభివృద్ధి రాజనీతి శాస్త్రంపై ఆధారపడి ఉంటుందని కౌటిల్యుడు స్పష్టం చేశాడు. కౌటిల్యుడు తన అర్థశాస్త్రాన్ని నీతి, మత, ధర్మశాస్త్రాల నుంచి పూర్తిగా వేరు చేశాడు. పాశ్చాత్య రాజనీతిలో మాకియవెల్లీ ఎలాగైతే రాజనీతి శాస్త్రాన్ని నీతి శాస్త్రం నుంచి, మతం నుంచి వేరు చేసి రాజనీతి శాస్త్రానికి స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించాడో, మాకియవెల్లీ లాగానే కౌటిల్యుడు కూడా రాజనీతి శాస్త్రాన్ని నీతి, మతం నుంచి వేరు చేశాడు. అందుకే కౌటిల్యుణ్ణి ఇండియన్ మాకియవెల్లీ అని చెప్పి పిలుస్తారు. సకల విజ్ఞానమంతా అంతర్లీనంగా అన్ని శాస్త్రాలతో ముడిపడి ఉన్నదని కౌటిల్యుడు స్పష్టం చేశాడు. రాజనీతికి
సంబంధించినంత వరకు అర్థశాస్త్రాన్ని ఒక ప్రత్యేక స్వతంత్ర శాస్త్రంగా కౌటిల్యుడు గుర్తించాడు. ఇది పేరుకు అర్థశాస్త్రమే అయినప్పటికీ కూడాను దీనిలో అనేక రాజకీయ సంబంధమైనటువంటి విషయాలు చర్చించబడ్డాయి. దీనిని బట్టి చూస్తే ఆ కాలం నాటికి రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రం ఒకే శాస్త్రంగా అధ్యయనం చేయబడేవి అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. రాజ్య ఆంతరంగిక, విదేశీ విధానాలలో నిర్ణీత లక్ష్యాలను సాధించడం కోసం మూఢ నమ్మకాలను వ్యాప్తి చేయవచ్చునని, క్లిష్టమైన యుద్ధాలలో విజయాలను సాధించడానికి మోసపూరితమైన విధానాలను కూడా అవలంబించవచ్చునని పేర్కొని కౌటిల్యుడు రాజకీయాలను మొట్టమొదటిసారిగా భారతదేశంలో లౌకికంగా తీర్చిదిద్దాడు. వాస్తవ దృష్టితో తన సమకాలీన ప్రభుత్వ సంబంధమైన వివిధ సమస్యలను ఆచరణాత్మకంగా పరిష్కరించడానికి కౌటిల్యుడు ప్రయత్నం చేశాడు. అందుకే ఆ లక్ష్య సాధన కోసం మతాన్ని, నీతిని రాజనీతి నుంచి వేరు చేసి రాజకీయాలను వాస్తవ దృష్టితో చూసినటువంటి వ్యక్తిగా మనం కౌటిల్యుడిని గుర్తించవచ్చు. ఇక కౌటిల్యుడు రచించినటువంటి అర్థశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలు ఏమిటి అంటే, కౌటిల్యుని అర్థశాస్త్రం అపారమైనటువంటి విషయ పరిజ్ఞానాన్ని ప్రదర్శిస్తూ అత్యంత ఆధునికమైనటువంటి భావాలను ఇది వెల్లడించింది. దీనిలో మొత్తం 32 పరిచ్ఛేదాలు, 15 భాగాలుగా 150 అధ్యాయాలతో ఈ అర్థశాస్త్రం మనకు కనిపిస్తుంది. 32 పరిచ్ఛేదాలు, 15 భాగాలు, 150 అధ్యాయాలు ఈ అర్థశాస్త్రంలో ఉన్నాయి. అర్థశాస్త్రంలో ఉన్నటువంటి 15 భాగాలు, కౌటిల్యుడు వాటికి ఇచ్చినటువంటి పేర్లను ఒకసారి మనం చూద్దాం. అర్థశాస్త్రంలోని మొదటి భాగానికి వినయాధికారం అని చెప్పి కౌటిల్యుడు పేరు పెట్టాడు. మొదటి భాగానికి వినయాధికారం. దీనిలో రాజత్వానికి సంబంధించినటువంటి అంశాలను కౌటిల్యుడు చర్చించాడు. ఇక రెండవ భాగంలో అధ్యక ప్రచారం అని దానికి పేరు. పౌర పరిపాలనకు సంబంధించినటువంటి విషయాలను దీనిలో చర్చించాడు. ఇక కౌటిల్యుడు మూడవ భాగానికి ధర్మస్థియ అని చెప్పి పేరు పెట్టాడు. ధర్మస్థియ న్యాయ పరిపాలనకు సంబంధించినటువంటి విషయాలన్నీ దీనిలో చర్చించబడ్డాయి. అంటే న్యాయస్థానాల నిర్వహణ, న్యాయ పరిపాలన, ప్రజలకు న్యాయం చేయవలసినటువంటి విధానం, ఆ విషయాలన్నీ కూడాను మూడవ భాగంలో చర్చించాడు. ఇక నాలుగవ భాగానికి కౌటిల్యుడు కంఠక శోధన అని చెప్పి పేరు పెట్టాడు. కంఠక శోధన చేసినటువంటి నేరాలు, వాటికి సంబంధించినటువంటి శిక్షలు, ఏ నేరానికి ఎటువంటి శిక్ష విధించాలి, ఎంత శిక్ష విధించాలి, ఏ విధంగా విధించాలి, ఈ విషయాలన్నింటినీ కూడాను ఈ కంటక శోధనలో కౌటిల్యుడు వివరించాడు. ఐదవ భాగానికి యోగ వృత్తము అని చెప్పి పేరు పెట్టాడు. యోగ వృత్తము దీనిలో ఆస్థాన ఉద్యోగుల గురించి, వారి కర్తవ్యాల గురించి, వారు చేయవలసినటువంటి విధుల గురించి, వాళ్ళ కార్యకలాపాలకు సంబంధించినటువంటి విషయాలను చర్చించాడు. ఆరవ భాగానికి మండల యోని అని చెప్పి కౌటిల్యుడు పేరు పెట్టాడు. మండల యోని దీనిలో రాజ్యానికి ఉండేటటువంటి సప్తాంగాలు ఏవైతే ఉన్నాయో
ప్రాచీన రాజనీతి తత్వం అనుసరించినటువంటి ఆ సప్తాంగ సిద్ధాంతాన్ని ఈ 6వ భాగంలో కౌటిల్యుడు వివరించాడు. ఇక 7వ భాగానికి షాడ్గుణ్యము అని చెప్పి పేరిచ్చాడు. షాడ్గుణ్యము ఈ 7వ భాగంలో ఒక దేశానికి ఇతర దేశాలతో ఉండేటటువంటి సంబంధాలను లేదా విదేశాంగ విధానాన్ని గురించి చర్చించాడు. దేశం ఇతర దేశాలతో ఏ విధమైనటువంటి సంబంధాలను కలిగి ఉండాలో, ఆ సంబంధాలు వేటి మీద ఆధారపడి ఉండాలో ఈ 7వ భాగంలో సవివరంగా కౌటిల్యుడు వివరించాడు. 8వ భాగానికి వ్యసనాధికారము అని చెప్పి పేరు. వ్యసనాధికారము అంటే ప్రకృతి సంబంధమైనటువంటి వైపరీత్యాలు, తుఫానులు, వరదలు, కరువు కాటకాలు, అగ్ని ప్రమాదాలు మొదలైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు ఎలా వ్యవహరించాలో ఈ వ్యసనాధికారంలో కౌటిల్యుడు చర్చించాడు. 9వ భాగానికి అభియానము చేయువాని కార్యము అని చెప్పి పేరు. అభియానము చేయువాని కార్యము యుద్ధానికి సంబంధించినటువంటి విధానాలు, యుద్ధ కళ, యుద్ధ నైపుణ్యానికి సంబంధించినటువంటి విషయాలు ఈ 9వ భాగంలో చర్చించబడ్డాయి. ఇక 10వ భాగానికి సంగ్రామికము అని చెప్పి పేరు. సంగ్రామికము దీనిలో యుద్ధం చేసేటటువంటి విధానాన్ని గురించి, యుద్ధ నిర్వహణను గురించి వివరించాడు. 11వ భాగానికి సంఘ వృత్తము అని చెప్పి పేరు. సంఘ వృత్తము దీనిలో యుద్ధానికి సంబంధించినటువంటి విషయాలను కౌటిల్యుడు వివరించాడు. ఇక 12వ భాగానికి అబలీయనము అని చెప్పి కౌటిల్యుడు పేరిచ్చాడు. ఈ భాగంలో యుద్ధ నీతిని గురించి, యుద్ధ నియమాల గురించి కౌటిల్యుడు చర్చించాడు. యుద్ధం చేసేటప్పుడు పాటించవలసినటువంటి నియమ నిబంధనలు ఎలా ఉండాలో ఈ 12వ భాగంలో కౌటిల్యుడు ప్రతిపాదించాడు. ఇక 13వ భాగానికి దుర్గ లంబోపాయము అని చెప్పి పేరు. దుర్గ లంబోపాయము ఈ భాగంలో యుద్ధంలో గెలిచినటువంటి ప్రాంతాలను ఎటువంటి పరిపాలన అందించాలో ఈ 13వ భాగంలో కౌటిల్యుడు వివరించాడు. ఇక 14వ భాగంలో ఔషనిషధికము అని చెప్పి పేరిచ్చాడు. ఔపనిషధికము అనేటటువంటి ఈ భాగంలో మంత్రతంత్రాల గురించిన చర్చ మనకు కనిపిస్తుంది. ఇక 15వ భాగం తంత్రయుక్తి అని చెప్పి పేరివ్వబడింది. ఈ తంత్రయుక్తిలో కౌటిల్యుడి సిద్ధాంతానికి సంబంధించినటువంటి వివరణను మనం చూడవచ్చు. ఇట్లా కౌటిల్యుని అర్థశాస్త్రం 15 భాగాలుగా విభజించబడి సుదీర్ఘమైనటువంటి మాఖ్యవెల్లి లాగానే కౌటిల్యుని సుదీర్ఘ సిద్ధాంత చర్చ దీనిలో మనకు కనిపిస్తుంది. ఇది కౌటిల్యుని అర్థశాస్త్రంలో ఉన్నటువంటి విషయ వివరణ. ఇక కౌటిల్యుని రాజనీతి సిద్ధాంతానికి కనుక మనం వచ్చినట్లయితే రాజ్య నిర్వహణ ఏ విధంగా చెయ్యాలో కౌటిల్యుడు వివరిస్తున్నాడు. అర్థశాస్త్రం అనేది కేవలం మౌర్యుల కాలానికి మాత్రమే పరిమితమైనటువంటి శాస్త్రంగా కాకుండా దానిని కౌటిల్యుడు సకల కాలాలకు, అన్ని రాజ్యాలకు ఉపయుక్తంగా ఉండేలా తీర్చిదిద్దాడు. రాజ్య నిర్వహణకు సంబంధించిన అతి సూక్ష్మమైనటువంటి విషయాలు కూడా దీనిలో చర్చించబడ్డాయి. కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో ఆదర్శాలను బాహాటంగా త్యజించి క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం నాటి రాజుల, బ్రాహ్మణుల
మంత్రుల అనైతిక ప్రవర్తనను గురించి కూడా చర్చించటం జరిగింది. కౌటిల్యుడు భారతదేశంలో అంతకు ముందు లేనటువంటి శక్తివంతమైన కేంద్రీకృత రాజ్య వ్యవస్థను సమకూర్చి పెట్టాడు. ఒక కేంద్రీకృతమైనటువంటి రాజ్యాన్ని నిర్మించటానికి కౌటిల్యుడు ప్రయత్నం చేశాడు. శాంతి భద్రతల పరిరక్షణ, న్యాయ పాలన, కఠోర క్రమశిక్షణ వీటిపైనే రాజ్య విజయం ఆధారపడి ఉంటుందని కౌటిల్యుడు తెలిపినాడు. సామాజిక వ్యవస్థలో న్యాయం అనేది అత్యంత మౌలికమైనటువంటి అంశంగా కౌటిల్యుడు భావించాడు. పన్నుల విధానం న్యాయబద్ధంగా ఉండాలని, వరదలు, కరువు కాటకాలు మొదలైన అవాంతరాల నుంచి రాజ్యం ప్రజలను రక్షించాలని కౌటిల్యుడు పేర్కొన్నాడు. రాజ్య సంక్షేమం కోసం రాజు రక్తం నీళ్లలా ప్రవహించాలని కౌటిల్యుడు తెలిపాడు. ఇతర దేశాలతో వ్యవహరించేటప్పుడు రాజ్య ప్రయోజనాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, వర్ణాశ్రమ ధర్మాలను పరిరక్షించటం రాజు ప్రధాన బాధ్యత అని, ప్రజానురంజకంగా రాజు రాజ్యాన్ని పరిపాలన చేయాలని కౌటిల్యుడు తెలిపినాడు. మనువులాగానే కౌటిల్యుడు కూడాను వర్ణ వ్యవస్థకు విశేషమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ వర్ణ వ్యవస్థ ద్వారానే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అని భావిస్తూ ఆ వర్ణ వ్యవస్థను కాపాడటం రాజు యొక్క ప్రధానమైనటువంటి బాధ్యతగా కౌటిల్యుడు తెలిపాడు. ఇక రాజ్యానికి అవసరమైనటువంటి సప్తాంగాలను గురించి కౌటిల్యుడు వివరించాడు. ప్రాచీన భారత రాజనీతి తంత్రంలో మనకు కనిపించేటటువంటి సప్తాంగ సిద్ధాంతాన్ని కౌటిల్యుడు అంగీకరించాడు. రాజ్యం సప్తాంగ స్వరూపం అని ప్రాచీన భారత రాజనీతి తంత్రం మనకు తెలియచేస్తోంది. పాశ్చాత్య రాజనీతి తత్వం రాజ్యం, ప్రజలు, ప్రదేశం, ప్రభుత్వం, సార్వభౌమాధికారం అనే లక్షణాలతో కూడుకున్నది అని చెప్పి భావిస్తే, భారత రాజనీతి తంత్రం మాత్రం రాజ్యం సప్తాంగ స్వరూపంగా, సప్త అంగాలతో కూడుకున్నటువంటి వ్యవస్థగా భావించటం జరిగింది. కౌటిల్యుని ప్రకారం రాజ్య సప్తాంగాలు: ఒకటి స్వామి. స్వామి అంటే పరిపాలకుడు లేదా రాజు. రెండు అమాత్య. అమాత్య అంటే మంత్రి మండలి, మంత్రులతో కూడినటువంటి కూటమి, మంత్రి మండలి. మూడు జనపదం. జనపదం అంటే జన అంటే జనులు, పదం అంటే ప్రదేశం. సో జనపదం అంటే ప్రజలు మరియు ప్రదేశం. సో జనపదం. నాలుగవది దుర్గం. దుర్గం అంటే కోట, కిల్లా అంటాం, కోట. కోశము. కోశము అంటే ధనం. దండము. ఆరవది దండము. దండము అంటే బలము లేదా సైన్యం. ఏడవది మిత్ర. మిత్ర అంటే మిత్ర రాజ్యాలు, రాజు యొక్క స్నేహితులు. సో రాజ్యంలో ఈ సప్తాంగాలు ఉంటాయని కౌటిల్యుడు పేర్కొన్నాడు. ఒకటి స్వామి, రెండు అమాత్య, మూడు జనపదం, నాలుగు దుర్గం, ఐదు కోశం, ఆరు దండము, ఏడు మిత్ర. ఈ సప్తాంగాలతో కూడినటువంటిదే రాజ్యము అని చెప్పి కౌటిల్యుడు భావించాడు. ఇక కౌటిల్యుని ప్రకారం రాజుకు పాలనా సంబంధమైనటువంటి విషయాలలో సలహాలు ఇచ్చేందుకు ఉద్దేశించినటువంటి మంత్రి మండలి అనేది ఒకటి ఉంటుంది. సామాజిక వ్యవస్థ విస్తృతం కావడం వల్ల, రాజ్య కార్యకలాపాలు పెరగడం వల్ల రాజ్య పరిపాలనలో మంత్రి మండలి ప్రాధాన్యత పొందింది. ఈ మంత్రి మండలిలో సాధారణంగా మంత్రులు సభ్యులుగా ఉంటారు. అయితే అవసర సందర్భాలలో
విజ్ఞులను కూడా మంత్రిమండలి సమావేశాలకు ఆహ్వానించేవారు. రాజ్యంలో ప్రముఖమైనటువంటి మేధావులు ఎవరైతే ఉంటారో వాళ్లను కూడా ఈ సమావేశాలకు అవసరాన్ని బట్టి, వాళ్ళ అవసరం ఉంది అనుకుంటే ఈ సమావేశాలకు ఆహ్వానించేవారు. రాజ్య పరిపాలన నిర్వహణకు అవసరమైన మేరకు మంత్రుల సంఖ్య ఉండాలని కౌటిల్యుడు పేర్కొన్నాడు. మనమేమో 6 లేదా 7 ఉంటే సరిపోతుంది మంత్రులు అన్నాడు. కానీ కౌటిల్యుడు రాజ్య నిర్వహణకు ఎంతమంది సభ్యులుంటే సరిపోతుందో అంతమంది మంత్రులు ఉండాలి అన్నాడు. అంటే సరిపడినంత మంత్రులు మంత్రిమండలిలో ఉండాలి. మంత్రిమండలి సమావేశాలకు సాధారణంగా రాజు అధ్యక్షత వహించటం జరుగుతుంది. యుద్ధం, శాంతి భద్రతలు, రక్షణ, మైత్రి ఒప్పందాలు, ఆర్థిక విషయాలు మొదలైనటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను ఈ మంత్రిమండలి చర్చిస్తుంది. ఈ చర్చ చాలా స్వేచ్ఛగా సాగుతుంది. మంత్రిమండలిలో చర్చ జరుగుతున్నప్పుడు ప్రతి మంత్రి కూడాను నిర్భయంగా, నిస్సంకోచంగా, నిష్పక్షపాతంగా తన అభిప్రాయాన్ని వెల్లడి చేయవచ్చు. రాజుగారు ఉన్నారు అని చెప్పి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. తుది నిర్ణయం తీసుకునే అధికారం మాత్రం రాజుకే ఉంటుంది. మొత్తం చర్చ అంతా జరిగిన తర్వాత ఏం చేయాలి అనేటటువంటి విషయంలో అంతిమ నిర్ణయం మాత్రం రాజుదే. అయితే ఆ నిర్ణయం తీసుకునే ముందు ఆ చర్చలో వచ్చినటువంటి అంశాలన్నింటినీ కూడాను రాజు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటాడు. తుది నిర్ణయం తీసుకునే అధికారం రాజుదే అయినప్పటికీ కూడా ఆయన సాధారణంగా అధిక సంఖ్యాకుల నిర్ణయానికే కట్టుబడి ఉంటాడు. అంటే మంత్రి మండలిలో ఒక విషయం మీద ఎక్కువ మంత్రులు ఎటైతే ఉన్నారో రాజు కూడాను అటువైపే నిర్ణయం తీసుకోవటం అనేది సాధారణంగా జరుగుతూ ఉంది. ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం రాజు వారికి వ్యతిరేకంగా నిర్ణయించవచ్చేమో కానీ సాధారణ పరిస్థితుల్లో మంత్రి మండలి నిర్ణయాలకే రాజు కట్టుబడి ఉంటాడు. ఈ మంత్రి మండలిలో చర్చించేటటువంటి అంశాలు లేదా జరిగేటటువంటి చర్చలు చాలా రహస్యంగా ఉంచబడతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని బయటికి వెల్లడించటం అనేది జరగదు. అయితే ఏవైనా అత్యవసర పరిస్థితులు కనుక ఉన్నట్లయితే అటువంటి అత్యవసర పరిస్థితుల్లో రహస్యాన్ని కాపాడటం కోసం రాజు తనకు విశ్వాసం ఉన్న 3 లేదా 4 మాత్రమే సంప్రదించాలి అని చెప్పి కౌటిల్యుడు పేర్కొన్నాడు. అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు అందుబాటులో ఉన్నటువంటి రాజుకు విశ్వాసపాత్రులైనటువంటి 3 లేదా 4 మంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకోవచ్చు. మామూలు పరిస్థితుల్లో మాత్రం సాధారణ మంత్రిమండలి సమావేశాలు జరుగుతూ ఉంటాయి. ఆ మంత్రిమండలి సమావేశాలలో తీసుకున్నటువంటి నిర్ణయానుసారం రాజు నిర్ణయం తీసుకుంటాడు. ఏవైనా ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం రాజు స్వయంగా నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక మరి ఈ మంత్రిమండలి సభ్యులుగా కావాలి అంటే మంత్రిమండలి లేదా మంత్రులకు ఉండేటటువంటి అర్హతల్ని కూడా కౌటిల్యుడు నిర్ధారించాడు. సునిశ్చిత మేధా సంపత్తి కలిగిన వాళ్ళై ఉండాలి. ప్రతి విషయాన్ని 1కి 2 సార్లు జాగ్రత్తగా ముందు వెనుకల ఆలోచించేటటువంటి నేర్పు కలిగినటువంటి వాళ్ళై ఉండాలి. బాధ్యతాయుతమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళై ఉండాలి. బాధ్యతాయుతంగా వ్యవహరించేటటువంటి వాళ్ళై ఉండాలి. విమర్శకు అతీతమైనటువంటి వ్యక్తిగత జీవనాన్ని కలిగి ఉండాలి. ఎవరు వేలెత్తి అతనిలో ఉన్నటువంటి లోపాన్ని చూపించేటటువంటి అవకాశం ఉండకూడదు. అట్లాంటి వివాదాతీతమైనటువంటి వ్యక్తులై ఉండాలి. సక్రమమైనటువంటి తీర్పులను ఇవ్వగల స్వభావం కలిగి ఉండాలి. నిష్పక్షపాతంగా, నిర్భయంగా, విషయానికి అనుగుణంగా తగినటువంటి తీర్పులు ఇచ్చేటటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళై ఉండాలి.
దీంతో పాటు సమర్థత కూడా ఉండాలి. విషయాన్ని అర్థం చేసుకోవటంలో, పరిష్కరించటంలో అవసరమైనటువంటి సామర్థ్యం కూడా కలిగి ఉండాలి. అటువంటి అర్హతలు ఉన్నవాళ్ళు మంత్రులుగా నియమింపబడటానికి అర్హులుగా కౌటిల్యుడు పేర్కొన్నాడు. సమర్థత అత్యంత ప్రధానమైనటువంటి అర్హతగా కౌటిల్యుడు పేర్కొన్నాడు. ఈ విధంగా ఏర్పడినటువంటి మంత్రి మండలి రాజుకు రాజ్య పాలనలో అవసరమైనటువంటి సలహాలను ఇస్తుంది. ఆ సలహాలను అనుసరించి చక్రవర్తి పరిపాలన చేస్తాడు అని చెప్పి మనువు తెలియజేశాడు. ఇక పాలనా సంబంధమైన మరియు రెవెన్యూ పరమైనటువంటి విషయాలకు గనుక వచ్చినట్లయితే మంత్రి పదవులకు అర్హత కలిగినటువంటి వ్యక్తులు వివిధ ప్రభుత్వ శాఖలకు అధిపతులుగా ఉంటారు. అంటే ఇందాక మంత్రులు కావాలంటే ఏవేమి అర్హతలు కావాలని మనం చెప్పుకున్నామో ఆ అర్హతలన్నీ ఉన్నటువంటి వ్యక్తులు వివిధ ప్రభుత్వ శాఖలకు అధిపతులుగా నియమింపబడతారు. అన్ని శాఖల అధిపతులు కూడాను తమ తమ శాఖల కార్యకలాపాలను గణకాధికారులు, లేఖకులు, నాణ్యతా పరిశీలకులు, కోశాధికారులు, సైనిక అధికారుల సహాయంతో నిర్వహిస్తారు. అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కూడాను తమ శాఖల కార్యకలాపాలను నిర్వహించటం కోసం గణకాధికారులు అంటే అకౌంటెంట్స్, లేఖకులు గుమస్తాలు, నాణ్యతా పరిశీలకులు క్వాలిటీ కంట్రోలర్స్, కోశాధికారులు ట్రెజరీ అధికారులు, సైనిక అధికారులు పోలీస్ అధికారులు వీళ్ళందరి సహాయంతో తమ శాఖలకు సంబంధించినటువంటి కార్యకలాపాలను నిర్వహిస్తారని కౌటిల్యుడు పేర్కొన్నాడు. సైనిక అధికారులకు సహాయపడుతూ నిజాయితీకి, సత్ప్రవర్తనకు పేరు పొందిన గణకాధికారుల ఇతర ఉద్యోగుల ప్రవర్తనను పరిశీలించే గూఢచారి బృందంగా పనిచేస్తారు. ఈ పోలీస్ అధికారులకు సహాయపడుతూ నిజాయితీ కలిగిన, సత్ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళు ఈ గణకాధికారులు, తరువాత లేఖకులు, నాణ్యతా పరిశీలకులు, కోశాధికారులు వీళ్ళ యొక్క పనితీరును, వాళ్ళ యొక్క ప్రవర్తనను పరిశీలించేటటువంటి గూఢచారులుగా ఉంటారు. అంటే ఉద్యోగస్తుల మీద గూఢచారులు ఉంటారు అని కౌటిల్యుడు ఆనాడే ప్రస్తావించాడు. అవినీతిని గురించి వ్యాఖ్యానిస్తూ కౌటిల్యుడు అంటే అవినీతి అనేది ఈ రోజుల్లోనే కాదు, కౌటిల్యుని కాలంలో కూడా ఉంది. ఎందుకంటే కౌటిల్యుడు అవినీతిని గురించి చాలా స్పష్టంగా చెప్పాడు. కాబట్టి అవినీతి ఆ రోజుల నుంచి కూడాను మన దగ్గర ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఈ అవినీతిని గురించి వ్యాఖ్యానిస్తూ కౌటిల్యుడు నీటిలోని చేప నీళ్లు తాగుతున్నది లేనిది చెప్పడం ఎంత కష్టమో, నీటిలో ఉన్నటువంటి చేప నీళ్లు తాగుతుందా లేదా అనేది మనం చెప్పగలుగుతామా? ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. ఎందుకంటే అది ఉండేదే నీటిలో. కాబట్టి నీళ్లు తాగుతుందా లేదా అనేది మనకు చెప్పటం సాధ్యం కాదు. అలాగే ప్రభుత్వోద్యోగులు అవినీతికి పాల్పడినది లేనిది చెప్పడం కూడా అంతే కష్టం అని చెప్పాడు. నీటిలో ఉన్నటువంటి చేప నీళ్లు తాగుతుందో లేదో చెప్పడం ఎంత కష్టమో, ప్రభుత్వ ఉద్యోగి అవినీతికి పాల్పడ్డాడు అని చెప్పటం కూడా అంతే కష్టం. ఎందుకంటే పట్టుకోవటం సాధ్యం కాదు. కనుక ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి గనుక పాల్పడినట్లయితే అట్లాంటి సందర్భంలో ఆ అవినీతి ఉద్యోగి అక్రమంగా ఆర్జించిన ఆస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో పాటు అక్రమంగా సాధించినటువంటి ఆస్తి మొత్తాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. దాంతోపాటు అవినీతికి పాల్పడకుండా వారిని
ఒక శాఖ నుంచి మరొక శాఖకు తరచుగా బదిలీ చేయాలి. ఏదైనా ఒక శాఖలోనే చాలా ఏళ్ల పాటు పాతుకుపోయాడు అనుకోండి, ఆ శాఖలో ఉన్నటువంటి లొసుగులు, అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లు అతనికి తెలుస్తాయి కాబట్టి వాటిని తన స్వార్థం కోసం ఉపయోగించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక ప్రభుత్వోద్యోగిని ఎప్పుడు ఒకే శాఖలో ఎక్కువ కాలం ఉంచొద్దు అంటున్నాడు. అవినీతిని అరికట్టాలి అంటే ప్రభుత్వ ఉద్యోగులను తరచుగా ఒక శాఖ నుంచి ఇంకొక శాఖకు మారుస్తూ ఉండాలి. అలాగే అవినీతికి పాల్పడిన ఉద్యోగుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఏమాత్రం జాలి దయ లేకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని కౌటిల్యుడు వివరించాడు. అంతేకాకుండా విధేయులైనటువంటి వారి ఉద్యోగులను శాశ్వతంగా ఖాయపరచాలని కూడా కౌటిల్యుడు పేర్కొన్నాడు. అంటే రాజుకు ఎవరైతే విధేయులుగా ఉంటారో అటువంటి విధేయుల ఉద్యోగాలను శాశ్వత ప్రాతిపదిక మీద ఖాయం చేయాలి అని కూడా కౌటిల్యుడు చెప్తున్నాడు. కనుక ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడకుండా ఉండటం కోసం వాళ్ళు అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తిని ప్రభుత్వం జప్తు చేయాలి. ఉద్యోగస్తుల్ని తరచుగా ఒక శాఖ నుంచి ఇంకొక శాఖకు మారుస్తూ ఉండాలి. కఠినమైనటువంటి శిక్షలను కూడా విధించాలి అని పరిపాలన గురించి చెప్పేటటువంటి సందర్భంలో కౌటిల్యుడు పేర్కొన్నాడు. ఇక గ్రామ పాలన విషయానికి వచ్చినట్లయితే గ్రామ పాలన మీద కౌటిల్యుడు పెద్దగా శ్రద్ధ పెట్టలేదు అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేంద్రీకృత పాలనకు కౌటిల్యుడు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. రాజ్యం వివిధ రాష్ట్రాలుగా విభజింపబడుతుంది. ఆయా భాగాలు ఆ రాష్ట్రాలు రాష్ట్ర అధిపతులచే పరిపాలించబడుతుంది. రాజ్యాన్ని కొన్ని రాష్ట్రాలుగా విభజిస్తారు. ఆ రాష్ట్రాలను రాష్ట్ర అధిపతులు పరిపాలిస్తారు. ప్రతి రాష్ట్రం మరలా 5 భాగాలుగా వర్గీకరించబడుతుంది. రాష్ట్రాలను మళ్ళీ ఒక్కొక్క రాష్ట్రాన్ని 5 భాగాలుగా విభజించడం జరుగుతుంది. అవి 1 గ్రామము అంటాం. ప్రాథమిక స్థాయిలో గ్రామం ఉంటుంది. గ్రామం పైన స్థామ్యము అంటున్నాడు కౌటిల్యుడు. గ్రామం పైన స్థామ్యము. మనం గనక రాష్ట్రాన్ని జిల్లాలను తాలూకాలుగా, మండలాలుగా, గ్రామాలుగా ఎలాగైతే విభజించామో అలాగే కౌటిల్యుడు కూడాను రాజ్యాన్ని కొన్ని రాష్ట్రాలుగా, రాష్ట్రాన్ని మళ్ళీ 5 భాగాలుగా వర్గీకరిస్తున్నాడు. దానిలో ప్రాథమిక స్థాయిలో, క్రింది స్థాయిలో ఉండేటటువంటిది గ్రామం. దాని తరువాత స్థాయిలో స్థామ్యం. 3వది ద్రోణముఖము. 4వది భార్వతికము. 5వది సంగ్రహణము. సో గ్రామము, స్థామ్యము, ద్రోణముఖము, భార్వతికము, సంగ్రహణము. రాష్ట్రాన్ని కొన్ని సంగ్రహణాలుగా విభజిస్తారు. సంగ్రహణాన్ని కొన్ని భార్వతికాలుగా విభజిస్తారు. భార్వతికాన్ని కొన్ని ద్రోణముఖాలుగా విభజిస్తారు. ద్రోణముఖాన్ని కొన్ని స్థామ్యాలుగా విభజిస్తారు. స్థామ్యాన్ని కొన్ని గ్రామాలుగా విభజిస్తారు. కాబట్టి రాష్ట్రాలనేమో సంగ్రహణాలుగా, సంగ్రహణాన్ని భార్వతికాలుగా, భార్వతికాన్ని ద్రోణముఖాలుగా, ద్రోణముఖాలను స్థామ్యాలుగా, స్థామ్యాన్ని గ్రామాలుగా విభజిస్తారు. ఇట్లా కౌటిల్యుడు గ్రామ పాలనను విభజించాడు. 5 నుంచి 10 గ్రామాలకు అధిపతిగా గోపుడు అనేటటువంటి ఉద్యోగి ఉంటాడు. మనకు విలేజ్ అసిస్టెంట్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, ఎంఆర్ఓలు ఇట్లా చేసినట్లుగా 5 నుంచి 10 గ్రామాల మీద అధికారి గోపుడు. ఈ గోపుని మీద ఒక స్థానికుడు ఉంటాడు. గోపుని మీద మళ్ళీ స్థానికుడు. 4 స్థానికుల మీద
ఒక సంహర్తకుడు ఉంటాడు. నలుగురు స్థానికుల మీద ఒక సంహర్తకుడు ఉంటారు. 5 నుంచి 10 గ్రామాలకేమో అధికారి గోపుడు, గోపుడి మీద స్థానికుడు, నలుగురు స్థానికుల మీద ఒక సంహర్తకుడు ఉంటారు. స్థానికుడు, గోపుడు వీళ్ళిద్దరూ కూడాను స్థానిక అధికారులుగా ఉంటారు. అంటే గ్రామ స్థాయి అధికారులుగా ఉంటారు. గ్రామ వృద్ధులు దేవాలయ ఆస్తులను పర్యవేక్షిస్తారు. ప్రతి గ్రామంలో ఉండేటటువంటి గ్రామ వృద్ధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆ గ్రామంలో ఉండేటటువంటి దేవాలయానికి సంబంధించినటువంటి ఆస్తులను పరిరక్షిస్తారు. అయితే ఈ పదవులు వేటికి కూడాను ఎన్నికలనేవి లేవు. కేంద్రీకృత పాలనలో విశ్వాసం కలిగినటువంటి కౌటిల్యుడు గ్రామ పాలనా వ్యవస్థను కొంతవరకు నిర్లక్ష్యం చేశాడని చెప్పాలి. అందుకే పరిపాలన మొత్తం పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. పైకి వెళ్ళే కొద్దీ కేంద్రీకృతమవుతూ ఉంటుంది. సో కేంద్ర పాలనకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు కౌటిల్యుడు. తరువాత ఉద్యోగ బృందం. రాజ్యంలో కార్యకలాపాలు నిర్వహించేటటువంటి ఉద్యోగ బృందాన్ని చర్చిస్తూ కౌటిల్యుడు ప్రభుత్వ యంత్రాంగంలోని ఉన్నతోద్యోగులైన అమాత్యులు, సుముహూర్తులు, ధర్మస్థులు మొదలైన వారికి ప్రత్యేక అర్హతలు ఉంటాయి అని చెప్పి తెలియజేశాడు. ఆ అధికారిగా రావాలి అంటే, నియమితుడు కావాలి అంటే ప్రత్యేక అర్హతలను కౌటిల్యుడు నిర్ణయించాడు. మంత్రి, పురోహితుడు, సేనాని, యువరాజు మొదలైనటువంటి అత్యున్నత పదవుల్లో ఉన్న వారికి ఎక్కువ జీతాలు చెల్లించేవాళ్ళు. ఉన్నతోద్యోగులు, క్రింది ఉద్యోగుల మధ్య చాలా వ్యత్యాసం మనకు కనిపిస్తుంది. ఉన్నతోద్యోగుల జీతభత్యాలు చాలా ఎక్కువగా ఉండేవి, క్రింది స్థాయి ఉద్యోగుల జీతభత్యాలు చాలా తక్కువగా ఉండేవి. ఉన్నత పదవుల్లో ఉన్న వారికి ఎక్కువ జీతాలు చెల్లించబడేవి. ఉన్నతోద్యోగులకు ఉదారంగా 48,000 ఫణాల వరకు చెల్లించేవాళ్ళు. 48,000 ఫణాలు. ఫణా అనేది వెండి నాణెమని, ఇది తులంలో 3/4 వంతు ఉంటుందని ఆర్డి కాంగ్లే పేర్కొన్నాడు. ఫణా అంటే వెండి నాణ్యం, ఇది తులంలో 3/4 వంతు అంటే 30 తులం వెండితో చేయబడినటువంటి నాణ్యం. అలాంటి నాణ్యాలు 48,000 ఉన్నత ఉద్యోగులకు చెల్లించేవాళ్ళు. క్రింది ఉద్యోగులకు వేతనాలు చాలా తక్కువగా చెల్లించబడేవి. ప్రభుత్వ యంత్రాంగం అంతా పిరమిడ్ ఆకారంలో నిర్మితమై కేంద్రీకృతమైనటువంటి వ్యవస్థకు కౌటిల్యుడు ప్రాధాన్యత ఇచ్చాడు. కనుక ఉన్నత ఉద్యోగులు, క్రింది స్థాయి ఉద్యోగుల మధ్య చాలా వ్యత్యాసం ఉన్నట్లుగా మనం చూడవచ్చు. ఇక సైన్యం, యుద్ధానికి సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్లయితే రాజ్యాధికారానికి చిహ్నమైనటువంటి రాజదండాన్ని రాజు ప్రజల భద్రత కోసం ఉపయోగించాలి. రాజదండం అనేది చక్రవర్తి చేతిలో ఉంటుందని, అది రక్షిస్తుందని, అది శిక్షిస్తుందని మనం చెప్పుకున్నాం. అది శిక్షకు ప్రతీకగా రాజదండం ఉండేది. దాన్ని ప్రజల భద్రత కోసమే వినియోగించాలి కానీ తన స్వార్థం కోసం కాదు. రాజు సైన్యాన్ని తన స్వాధీనంలో ఉంచుకోవాలి. సైన్యం మొత్తాన్ని కూడాను తన స్వాధీనంలోనే ఉంచుకోవాలి. విభజించి పాలించే సిద్ధాంతాన్ని అనుసరించటం మంచిది. సాధ్యమైనంత వరకు
స్నేహితుల మధ్య మిత్రభేదాన్ని సృష్టించి, అంటే బ్రిటిష్ వారు మనల్ని పరిపాలించినటువంటి పద్ధతిలో విభజించి పాలించే సిద్ధాంతాన్ని అనుసరించినట్లయితే పరిపాలకుడికి మంచి జరుగుతుంది. వారసత్వ పద్ధతిలో సైన్యాన్ని భర్తీ చేసినట్లయితే ఆ సైన్యం రాజుకు విశ్వాసపాత్రంగా ఉంటుంది అన్నాడు కౌటిల్యుడు. వారసత్వ ప్రాతిపదిక మీద అంటే తండ్రి సైన్యంలో పనిచేస్తూ చనిపోయాడు అనుకోండి, తండ్రి తర్వాత ఆయన కొడుక్కి ఆ ఉద్యోగం ఇవ్వాలి. అట్లాంటి వారసత్వంగా వచ్చేటటువంటి సైన్యం అయితే రాజుకు విశ్వాసపాత్రంగా ఉంటుంది అని చెప్పి కౌటిల్యుడు భావించాడు. రాజ్యంలోని కోటలను ఎప్పటికప్పుడు పటిష్టపరచాలి. ఎప్పుడు యుద్ధం వస్తుందో తెలియదు కాబట్టి పాడైపోయినా లేకపోతే సరిగా లేనటువంటి కోటల్ని ఎప్పటికప్పుడు వాటిని పటిష్టం చేస్తూ ఉండాలి. తగినంత అర్ధబలాన్ని అంగబలాన్ని సమకూర్చుకోవాలి. యుద్ధం చేయాలి అంటే డబ్బులు ఉండాలి కాబట్టి సరిపడినంత ధనాన్ని అలాగే సైన్యాన్ని ఎప్పుడూ కూడాను సిద్ధంగా ఉంచుకోవాలి. సైన్యానికి అవసరమైన ఆయుధాలు అన్ని వేళలా అందుబాటులో ఉండేలా చూడాలి. మరి యుద్ధం చేయాలంటే ఆయుధాలు కావాలి. ఆయుధాలు లేకపోతే సైన్యం యుద్ధం చేయడం సాధ్యం కాదు. కనుక అట్లాంటి ఆయుధాలు సైన్యానికి ఎప్పుడూ కూడాను అందుబాటులో ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి. విశ్వాసపాత్రులైన మంత్రులను రాజు ఏర్పరచుకోవాలి. ఇక మంత్రిమండలి ఉంటుంది అని చెప్పుకున్నాం కదా, రాజుకు సలహాలు ఇచ్చేందుకు. ఆ మంత్రిమండలి సభ్యులందరూ కూడాను రాజుకు విశ్వాసపాత్రులైన వాళ్లే అయి ఉండాలి. అట్లా విశ్వాసపాత్రులైనటువంటి వాళ్ళను మాత్రమే మంత్రివర్గంలోకి తీసుకోవాలి. అలాగే రాజు ఎల్లప్పుడూ యుద్ధానికి సన్నద్ధుడై ఉండాలి. ఎప్పుడు శత్రురాజు యుద్ధానికి వస్తాడో తెలియదు కాబట్టి అజాగ్రత్తగా ఉండకుండా ఎప్పుడూ కూడాను యుద్ధానికి సర్వసన్నద్ధంగా రాజు ఉండాలి. శత్రువుపై మనం దాడి చేయాలే కానీ మనపై దాడి చేసే అవకాశాన్ని శత్రువుకి ఇవ్వకూడదు. శత్రువు మీద మనం దాడి చేయాలి కానీ, అంటే అన్ని జాగ్రత్తలు తీసుకొని అన్ని ఏర్పాట్లు చేసుకొని అవతలి వాడు మన మీదకి దండెత్తి వస్తాడు అని అనుకుంటే ముందే మనం వాడి మీద దాడి చేయాలి. అంతేగాని వాడికి మన మీద దాడి చేసే అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఇవ్వకూడదు. రాజు తన ఆర్థిక పరిస్థితి బాగా ఉన్నప్పుడే యుద్ధం చేయాలి. ఎప్పుడు యుద్ధం చేయాలి అంటే రాజ్యంలో ప్రజలంతా సుఖంగా సంతోషంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆర్థిక పరిస్థితి బాగా ఉన్నప్పుడు మాత్రమే యుద్ధం చేయాలి. ఎందుకంటే యుద్ధం కోసం చాలా ధనం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రజలు ధన ధాన్య సమృద్ధితో సుఖ సంతోషాలతో ఉన్నప్పుడే రాజు యుద్ధాన్ని ప్రకటించాలి. దీంతో పాటు యుద్ధంలో మంత్రశక్తిని కూడా వినియోగించుకోవాలని కౌటిల్యుడు పేర్కొన్నాడు. అంటే మంత్రశక్తిని కౌటిల్యుడు అంగీకరించాడు. అటువంటి మంత్రశక్తిని యుద్ధాలలో గెలవటం కోసం రాజు వినియోగించుకున్నట్లయితే అది తప్పు లేదు అని చెప్పి కౌటిల్యుడు తెలుపుతున్నాడు. శత్రుపక్షం వారికి ఆశ చూపి శత్రువులను తన వైపు తిప్పుకోవాలి. యుద్ధం చేయటానికి ముందు శత్రుపక్షంలో ఉండేటటువంటి వాళ్లకు అనేక రకాలుగా ఆశ చూపించి వాళ్ళను సాధ్యమైనంత వరకు తన వైపు తిప్పుకోవటానికి ప్రయత్నం చేయాలి. దానివల్ల శత్రువు యొక్క గుట్టుమట్లు, లోటుపాట్లు, బలహీనతలు తెలుసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. 3 రకాలైనటువంటి యుద్ధ పద్ధతుల్ని గురించి కౌటిల్యుడు తెలియజేస్తున్నాడు. 3 రకాలైనటువంటి యుద్ధ పద్ధతులు. మొదటిది బాహాట యుద్ధం. బాహాటంగా ఎదురెదురుగా నిలబడి యుద్ధం చేయడం. నిర్ణీత స్థలంలో, అంటే ఒక నిర్ణీతమైనటువంటి స్థలాన్ని ఏర్పాటు చేసుకొని నిర్ణీత కాలంలో బాహాటంగా యుద్ధం చేయడం. అంటే కురుక్షేత్ర యుద్ధం లాగా ఒక స్థలాన్ని నిర్ణయించుకొని
ఒక రోజు నిర్ణయించుకుని ఆ టైంకి యుద్ధం చేయటం. ఇద్దరు రాజులు ఎదురెదురుగా నిలబడి యుద్ధం చేయటం బాహాట యుద్ధం అనిపించుకుంటుంది. ఇక రెండవది రహస్య యుద్ధం. శత్రువుకు కనిపించకుండా యుద్ధం చేయడం. శత్రువుకి తెలియకుండా, కనిపించకుండా యుద్ధం చేయడం. మూడవది నిశ్శబ్ద యుద్ధం. నిశ్శబ్ద యుద్ధం అంటే యుద్ధం జరగదు కానీ అవతలి రాజ్యంలోకి గూఢచారులను పంపించి ఆ శత్రువుల్ని వలలో వేసుకోవటం, లేదా వాళ్ళకు బహుమతులు ఇవ్వటం, తద్వారా తన వైపు తిప్పుకోవటం, సాధ్యం కాకపోతే చంపేయటం, తద్వారా వాళ్ళని శత్రురాజుని బలహీనపరచటం, ఇలాంటి పనులు కనుక చేసినట్లయితే దాన్ని నిశ్శబ్ద యుద్ధం అని చెప్పి పిలుస్తారు. కాబట్టి నిశ్శబ్ద యుద్ధం అవతలి రాజుకు తెలియకుండానే అతడికి అన్యాయం జరుగుతుంది లేదా నష్టం జరుగుతుంది. తద్వారా ఆ రాజు తన మీదికి దండెత్తకుండా చూసుకోవటం. ఈ 3 రకాలైనటువంటి యుద్ధాల గురించి కౌటిల్యుడు ప్రస్తావిస్తున్నాడు. బాహాట యుద్ధం నిర్ణీత స్థలంలో నిర్ణీత కాలంలో బాహాటంగా చేసేటటువంటి యుద్ధం. రెండవది రహస్య యుద్ధం, రహస్యంగా గెరిల్లా యుద్ధం అనొచ్చు, రహస్య యుద్ధం. మూడవది నిశ్శబ్ద యుద్ధం, గూఢచారులను వినియోగించి శత్రువర్గాన్ని ప్రలోభ పెట్టడం లేదా చంపటం, తద్వారా శత్రువుకి నష్టం కలిగించటం. ఇట్లాంటి యుద్ధ వ్యూహాలను కౌటిల్యుడు వివరించాడు. కౌటిల్యుని రాజ్య నిర్వహణకు సంబంధించినటువంటి మిగిలినటువంటి అంశాలను మనం మరొక క్లాసులో చర్చించుకుందాం. ఇంతవరకు ఓపికగా విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.